భార్య భర్త సంబంధాల గురించి చెప్పండి 4 మాటలలో. భార్యాభర్తల అనుబంధాన్ని గురించి చెప్పాలంటే 4 మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఎన్నో కోణాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఇది ఉంటుంది. కాబట్టి వేమన సమాజంలో భార్యాభర్తల గురించి ఒక చక్కటి సందేశం ఇచ్చాడు. కూలినాలి చేసి గుల్లాము పని చేసి తెచ్చి పెట్టాలు మెచ్చనేర్చు లేమి జిక్కు విపుని వేమారు దిట్టును విశ్వదాభిరామ వినురవేమ. సమాజంలో భార్యాభర్తల కుటుంబంలో ఎక్కువ శాతం నువ్వు సంపాదించుకొచ్చే మొగుడైతే విలువ ఉంటుంది. కూలినాలి చేసి గుల్లాము పని చేసి నువ్వు ఏం పని చేస్తావు, కూలినాలు చేస్తావో ఏం పని చేస్తావో భార్యకు అనవసరం. సంపాదించుకొచ్చి చేతికిస్తే చాలా గౌరవంగా చూస్తారు. సంపాదించుకొచ్చే మొగుడు వస్తే మా ఆయన వస్తున్నాడని ఎవరైనా పక్కింటి వాళ్ళు ఉన్నా వెళ్ళు అంటారు. అదే సంపాదించని మొగుడు ఉన్నాడు అనుకో, వాడు వస్తున్నాడని పక్కింటి వాళ్ళు మేము వస్తున్నాం మేము వెళ్తామమ్మా మీ ఆయన వస్తున్నాడు అంటే కూడా వస్తే కాదులే కూర్చో ఆ పీనుగు ముఖం వస్తే ఏమైంది అని ఎంత ఎటకారంగా చూస్తారు. డబ్బులు లేకపోతే ఎంత విలువ లేకుండా పోయిద్దో భర్తకి. దీన్ని బట్టి మనం సమాజంలో ఆడాడి చూస్తూనే ఉంటాం. డబ్బులు లేకపోతే భార్య పిల్లలు కూడా గౌరవంగా చూడరు. ఎవరో కొద్దిమంది ఉంటారు, 100లో ఒక 5-6 మంది మహాతల్లులు, వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు సాధ్వీమణులు అంటే పతివ్రతలు అంటే వాళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా తన భర్తకి ఇచ్చే విలువ గౌరవం వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే ఎంతో కడుపు నిండుద్ది. కానీ ఎక్కువ సమాజం సంపాదించుకొచ్చే మొగుడికే విలువిస్తారు, కానీ సంపాదన లేకపోతే వాడిని నానా తిట్లు తిడుతుంటారు. అటువంటి తల్లి అదుపాగ్యంలో పెరిగే బిడ్డ కూడా అలానే తయారైంది. వాళ్ళమ్మ వాళ్ళ ఆయన వస్తే ఏమేమి అంటుంటుందో, అటు సావు ఎడు కూలిపాడు ఆడుండదు ఎత్తుకొని సావు ఆడుండదు తీసుకొని సావు అని ఏదైనా అడిగితే అంటుంటారు. అవే మాటలు కూతురికి పెళ్లి చేసి భర్త దగ్గరికి పంపిస్తే కూడా ఆ మాటలే వస్తాయి. ఎందుకంటే తల్లిసాలు బొల్లి పిల్ల అని సామెత. తల్లి ఎలా ప్రవర్తిస్తుందో పిల్ల కూడా అలానే ప్రవర్తిస్తుంది. కాబట్టి తల్లి సక్రమైన ప్రవర్తన ఉండాలి. డబ్బులకే విలువ వేయకూడదు. డబ్బు లేని వాళ్ళు కూడా అది ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోయినాడు అనేది కూడా ఆలోచించాలి. సరే డబ్బు లేకపోతే బ్రతకడం కష్టమే, కానీ దాన్ని ఇద్దరు కలిసి సంపాదించుకోవడం ఇది మార్గం అని చెప్పుకోవడం, దాన్ని సామరస్యంగా పోవడం అనేది చాలా దాన్ని లౌకికం ఉంటుంది. ఆ టెక్నిక్ ఆ ప్రవర్తన తీరు కొంతమంది ఆడవాళ్ళకే ఉంటుంది. ఎక్కువ మంది సంపాదించిన మగుడిని చాలా అగౌరవంగా చాలా చికాగ్గా చూస్తూ ఉంటారు. అది మంచిది కాదు. అందుకే అన్నాడు, సిరిగల మగనిని చూచిన అడుగులకు మడుగులొత్తుదురు. సంపాదించే మొగుడు వస్తే అడుగులకు మడుగులు వస్తారంట. అంటే ఆయన రాగానే ఏమండి కాఫీ పెట్టానా టీ పెట్టానా అంటూ ఉంటారు. సిరిలేని మగనిని చూచిన వచ్చెను నడపీనుగటందురు. సిరిలేని వాడు వస్తే మా పీనుగు మగవాడు వచ్చినాడని అంటారట. మంచినీళ్ళు అంటే కూడా అక్కడ ఉండే తీసుకొని తాగు సాగు అంటారట. కాబట్టి ఎంత తేడా ఉందో వేమన 400-500 సంవత్సరాల క్రితమే ఎంత చక్కగా కనిపెట్టినాడో చూడండి. సమాజంలో ఉన్న తీరుని, డబ్బులకి మనిషి సంబంధానికి ఉన్న తీరుని ఎట్లా కనిపెట్టినాడో చూడు. వాస్తవంగా డబ్బులు లేకపోతే ఎవరి సంసారమైనా కష్టమే, కానీ దాని ఇద్దరు కలిసి ఎలా సంపాదించుకోవాలి, మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి అవగాహన ఉండాలి. నాకెందుకు నేను కట్టుకున్నా కాబట్టి తెచ్చేస్తే వండి పెడతా సస్తే ముండమోస్తా అన్నట్టు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. నాకేం సంబంధం లేదు, నువ్వు మొగుడు నువ్వే తేవాలి నేను చేసి పెడతా అంతే, నువ్వు తెచ్చి పెడితే వండి పెడతా నువ్వు సస్తే ముండమోస్తా అన్నట్టుగా ఉంటుంది కొంత తీరు. అది మంచి పద్ధతి కాదు ఆ తీరు. కాబట్టి కూలినాలి చేసి గుల్లాము పని చేసి నువ్వు ఏం చేస్తావో అనవసరం. తెచ్చి పెడితే పెళ్ళాం మెచ్చుకుంటుంది, లేకపోతే పెళ్ళాం అసహించుకుంటుంది. కాబట్టి అది అందరికీ మంచి పద్ధతి అని నేను అన్నాను, కానీ భర్త పరిస్థితి ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి భార్య. ఆ విధంగా మంచి ప్రవర్తనతో కష్టాల్లో ఉన్న భర్తకు కూడా గౌరవం ఇచ్చి ఇద్దరు కలిసి సంపాదించుకొని ఇద్దరు గౌరవంగా ఉండే ఆ చాకచక్యం తెలిసిన స్త్రీలు దొరికితే ఆడు అదృష్టవంతుడు. అలాంటి స్త్రీలు కాకుండా తిట్టే స్త్రీలు భార్యలుగా దొరికితే వాడు దరిద్రుడని చెప్పాలి. ఇది అబ్బాయి డబ్బులు లేకపోతే కనీసం కట్టుకున్న భార్య కూడా అసహించుకుంటుంది. కాబట్టి అందుకే డబ్బులు సంపాదించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అది పొదుపు చేసుకోవాలి, సంసారాన్ని నిలబెట్టుకోవాలి. అది విషయం. ఒకవేళ తక్కువైనా భార్య దాన్ని సంపాదించుకునే విధానం ఏంటి అనేది భర్త ఇద్దరు కలిసిమెలిసి చేసుకోవాలి. కానీ వాడిని నీచంగా చూడటం అనేది తప్పు, అది చులకనగా చూడటం అనేది తప్పు. అది అబ్బాయి మంచి సందేశం సార్.